అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే, ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు. గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. వృశ్చిక రాశి వారికి 2026లో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, బాగుందా, బాగలేదా, మిశ్రమ ఫలితాలా, ఏం చెప్తారు? వృశ్చిక రాశి వారికి 2021 ఆగస్టు నుంచి వ్యవస్థ ఏం బాగాలేదు పాపం. నా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు నరేషు, నళిని, నమిత, నూతన్, జ్యోతి, జ్యోత్స్న, ఓకే, యామిని, యాకయ్య, ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు 2021 ఆగస్టు నుండి 2022 ఆగస్టు లోపు ఒక మెరుపు గిట్ల చమక్ అని మెరిచారు.
ఓకే. మళ్ళీ 2022 ఆగస్టులో పడిపోయారంటే అంటే 21 నుంచే బాగాలేదు, కానీ ఒక హైప్. ఇప్పుడు ఎంతో కష్టపడి ఒక సినిమా హిట్ అయింది, దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది అనేది మనం గ్రహించుకోవాలి. అవును. ఒక కృతజ్ఞతాభావం, ఒక గ్రాటిట్యూడ్ అనేటువంటిది లేకుండా ఈ సినిమాకు నేను మాత్రమే, ఇదేదో సినిమా ఉంటుంది కదా ఇలా జోక్, ఇది ఎవరో ఉంటారు, ఈ సినిమాకు మొత్తం నేనే, క్రెడిట్ గోస్ టు నాకే, అంతా నాకే. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పా అంటే, ఏదైనా ఒక పని చేస్తుంటే అది మీరు కష్టపడడం ద్వారా అది హిట్ అయిందా లేదా ఇంకేదైనా కావచ్చును, మనకు ఒక ఈగో ఫీలింగ్ అనేది మనకు రావద్దు. ఓకే. నేను చెప్పే పాయింట్ ఇది ఒకటే. సో అట్లా ఈగో ఫీలింగ్ వచ్చి దెబ్బతిన్న వాళ్ళు ఈ 2022, 23, 24 బీభత్సం. ఓకే. మళ్ళీ అతిగా నమ్మడం, అతిగా నమ్మి మోసపోవడం, ఆన్లైన్లో డబ్బులు పెట్టడం, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం, లాస్ అవ్వడం, అదేవిధంగా ఎక్కడో పాపం డబ్బులను సేవ్ చేద్దాము అనే ఆలోచన వచ్చి ఈ డబ్బులను సేవింగ్స్ చేసే క్రమంలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వీరు చేసిన రేటు కంటే ఇంకా తక్కువకు అమ్ముకునే పరిస్థితి, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి అంత అయిపోయిన తర్వాత ల్యాండ్ డబల్ రిజిస్ట్రేషన్ ఉంది అని చెప్పి మనకు ఇబ్బందులు రావడం, కానీ లేదా ఇగో ఇది సైటు ఇన్ని డబ్బులు అనగానే డబ్బులు వానికి ఇచ్చేసిర్రు, అయిపోయింది, రేపు వచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే వాన్ ఫోన్ స్విచ్ ఆఫ్. బిల్డర్ను తీసుకువచ్చి చక్కటి ఇల్లు కట్టు బాబు, ఇది కన్స్ట్రక్షన్, ఇగో ఇది ప్లానింగ్, ఇగో ఇది కథ, ఇగో 50 లక్షలు తీసుకో, వాడు మాయం. ఇక ఓకే. ఇలాంటి సిచ్యువేషన్లు చుక్కలే ఎదురైనవి ఈ 2021 నుంచి 24, 25 వరకు కూడా అంతే పెద్దగా లాభం వచ్చినటువంటి దాఖలు అయితే లేవు. సో 2024లో 23 ఆగస్టు నుండి 2024 ఆగస్టులో ఏదన్నా ఒక్క పని పర్వాలేదులే అనే విధంగా ఒకటి జరగడం, అది వివాహమా, సంతానమా, ఇంకా ఏదైనా కావచ్చు. సో ఇక 25 అయితే హెల్త్ మీద దెబ్బ, వాహన ప్రమాదాలు, మనం మంచిగా వెళ్తూనే ఎవడైనా సైడ్ నుంచి కొట్టడం. సో లక్కీగా మనకేం కాదు, బండికేం కాదు, మనము కనుక డివోషనల్గా కనెక్ట్ అయి ఉంటే. ఓకే. సో ఇలాంటివి జరిగినవి, ఇంకా చాలా జరిగినవి, మామూలు కాదు. సొంత కుటుంబీకులే వీరిని ముంచుతారు, వృశ్చిక రాశి వారిని బాగా గమనించుకోండి. ఓకే. సొంత రిలేటివ్స్కు వీరు ఎంత దూరం ఉంటే అంత లాభపడతారు. అదేవిధంగా 2026లో కొంత ఉన్న సమస్యలకు సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళడం, కానీ ఉన్న సమస్యలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, కానీ కొన్ని రోజులు ఎవరికి కనబడకుండా, లేదా అంటే ఇలాంటి థాట్స్ వస్తాయి. ఓకే. వీరికి 26లో చాలా జాగ్రత్తగా ఉండండి. అది మొదటి అధ్యాయం వరకు, జనవరి టు జూన్, జూలై వరకు. అటు పిమ్మట కొంత లక్కీ ఉంది మీకు, మామూలు లక్కీ లేదు, మంచి లక్ ఉంది, సూపర్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి వృశ్చిక రాశి వారికి 2026లో సెకండ్ అధ్యాయం నుండి. సో వృశ్చిక రాశి వారికి కాలభైరవ స్వామి హోమము అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది వీరికి, వృశ్చిక రాశి వారికి. ఓకే. కాలభైరవ హోమం రైట్ గురు, ఎక్కడైనా చేసుకోవచ్చును, మన ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంటుంది, అది వారి ఇష్టం. ధన్యవాదాలు గురుగారు, మంచి రెమెడీ చెప్పినారు.